నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. ఇక్కడ చూస్తున్న లేఖ ఈ వ్యక్తి అందరికి తెలిసిందే, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ రాసిన లేఖ ఇది ఎవరికి రాసిండు? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు, ఆ స్టేషన్ ఎస్హెచ్ఓకు ఆయన రాసిండు. ఏమని రాసిండంటే, ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చిండ్రు పోలీస్ వాళ్ళు బండి భగీరథకు. ఆ విచారణకు నేను ఇవాళ హాజరు కాలేను, నాకు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను 15 తారీఖు ఇంకొక 2 రోజుల తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు. 2 రోజుల తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, అకామిడేషన్ ఆఫ్ 2 days బీ కైండ్లీ గ్రాంటెడ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఏ ఫెయిర్ అండ్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ రాసిండు, ఒక మంచి విచారణ కొనసాగాలంటే పూర్తి ఆధారాలతో నేను ఎల్లుండి మీ దగ్గరికి 15 తారీఖున వస్తా, నాకు ఒక 2 రోజులు గడువు ఇవ్వండి, వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నా అన్నాడు. నాకు అర్థం కానిది ఒకే ఒక క్వశ్చన్. ఫస్ట్ దీనికి ఒక విషయం మాట్లాడదాం. అసలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఎందుకు రాసిండు బండి భగీరథ ఈ లేఖ? ఆ పోలీస్ స్టేషన్లో అసలు పోలీసు వాళ్ళు ఉంటే కదా, ఉన్నారా? అసలు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఉన్నారా? ఇవాళ విచారణకు రమ్మన్నది బండి భగీరథను. సరే, బండి భగీరథ వ్యక్తిగత కారణాలు ఇంకోటి చూపి విచారణకు హాజరు కాలేదు. అసలు పోలీసు వాళ్ళు వెయిట్ చేయాలి కదా, మరి పోలీసులు ఉండాలి కదా పోలీస్ స్టేషన్లో. అసలు మా మైక్ టీవీ తరఫున మా రిపోర్టర్ అడిగిపోతే అసలు ఆడ పోలీసులే లేరు. ఎవరో ఒకరో ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారట, వాళ్ళే ఆ స్టేషన్ చూస్తున్నారట. మరి విచారణకు రమ్మన్నప్పుడు అక్కడ ఎస్హెచ్ఓ ఉండాలి కదా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉండాలి కదా, అక్కడ విచారణ అధికారి ఉండాలి కదా, ఆ రిపోర్టర్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉండాలి కదా, అక్కడ రైటర్ ఉండాలి కదా, వీళ్ళందరూ ఉండాలి కదా. అంటే వీళ్ళందరూ రాకపోవడం విషయంలో ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇవాళ బండి భగీరథ పోలీస్ స్టేషన్కు హాజరు కాడని వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళ విచారణకు ఎట్లా హాజరు కారని ఒక కన్ఫర్మేషన్తోనే వాళ్ళు పోలీసులు కూడా పోలీస్ స్టేషన్కు పోలేదా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాధానం చెప్పుండ్రు, అసలు ఎందుకు పోలేదు, పోలీసులు ఎందుకు పోలేదు అనేది ఫస్ట్ పాయింట్. సరే, ఇవాళ పోలీసులు ఎందుకు పోలేదు అనేది ఫస్ట్ పాయింట్ అయితే, అసలు అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ ఈయన ఎందుకు పోలేదు? వ్యక్తిగత కారణాలు ఏముంటాయి? నీ మీద ఇంత పెద్ద అలిగేషన్ వచ్చిందిరా నాయనా అని జనాలు అంటుండ్రు. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ యూనియన్ మినిస్టర్ కొడుకువి, ది గ్రేట్ బండి సంజయ్ కొడుకువి నువ్వు కదా. మరి నీ మీద ఇంత పెద్ద అలిగేషన్ వస్తే నువ్వే ముందట పడాలి విచారణకు, నువ్వే ఉరికి పోవాలి. ఉరికిరిగిపోయి నువ్వే అవతల పోలీస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ ఇంకెవరైనా కూర్చుంటే నువ్వు ఇక్కడ కూర్చొని వాళ్ళకి సమాధానాలు చెప్పి నీ మీద ఉన్న అలిగేషన్స్ని నువ్వు మాఫ్ చేసుకోవాలి కదా, తుడిచిపెట్టాలి కదా. ఎందుకంటే నువ్వు ఎలాంటి తప్పు చేయని అమాయకుడివి కదా. మీ నాన్న చెప్పిన వివరాల ప్రకారం, బండి సంజయ్ ఇచ్చిన వివరాల ప్రకారం, స్టేట్మెంట్ ప్రకారం నువ్వు అమాయకుడివి. మరి నువ్వు అమాయకుడివి అయినప్పుడు నీ మీద ఇంత పెద్ద అలిగేషన్ వస్తే నువ్వు ముందట ఉండాలి కదా. ఇది ఇవాళ అయిందా కేసు? నిన్న అయిందా? 8-9 తారీఖు అయింది కదా. అంటే కేసు అయ్యి 5 రోజులు అవుతుంది కదా. 5 రోజుల నుంచి నీ దగ్గర ఆధారాలు లేవా? అని నీకేం ఆధారాలు కావాలి? పూర్తి వివరాలతోని, పూర్తి డాక్యుమెంట్స్తోని చూడరు, ఒక 2 రోజులు సమయం ఇవ్వండి అని వినయపూర్వకంగా కోరిండట. ఎందుకు? అవసరమైన డాక్యుమెంట్స్ సేకరించేందుకు విచారణలో పూర్తిగా సహకరిస్తారట. ఈ విచారణకు సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తారట. ది గ్రేట్ బండి సంజయ్ కొడుకుకి, యూనియన్ మినిస్టర్ కొడుకుకి 2 రోజులు సమయం కావాలి డాక్యుమెంట్స్. ఏం డాక్యుమెంట్స్ ఇస్తావు? ఇప్పుడు ఆమె నిన్ను నిజంగా అన్ఇంటరప్ట్ చేస్తుంటే నీ ఫోన్లో రికార్డింగ్ ఉంటుంది, నీ ఫోన్లోనే కాల్ డేటా ఉంటుంది. దాంట్లో నువ్వు స్పెషల్గా తెచ్చే డాక్యుమెంట్స్ ఏ ఉంటాయి. పోలీసు వాళ్ళకి నీ ఫోన్ ఆడవాడేసి ఇది సార్ నా పరిస్థితి, ప్రీవియస్గా ఆమె చేసిన కాల్స్ చూడొచ్చు, రికార్డింగ్స్ చూడొచ్చు అంటే వాళ్ళని నీది ఎయిర్టెల్ సిమ్ అయితే ఎయిర్టెల్ ఆఫీస్కు, ఐడియా సిమ్ అయితే ఐడియా విఐ వాళ్ళకు, జియో సిమ్ అయితే ఆ జియో వాళ్ళకు. మీ డాడీకి ఏమన్నా తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? డైరెక్ట్ అంబానీకి ఫోన్ చేసి జియోని మేనేజ్ చేసి నీ కాల్ డేటా మొత్తం తీపేయగలుగుతాడు, నీ కాల్ రికార్డింగ్స్ కూడా తీపేయగలుగుతాడు. ఒకవేళ అమ్మాయి తప్పు చేసి ఉంటే దాంట్లో నువ్వు స్పెషల్గా 2 రోజులు గడువు కోరుకొని సంపాదించే డాక్యుమెంట్స్ ఏముంటాయి? అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏముంటాయి అనే క్వశ్చన్ ఇవాళ సమాజం మొత్తం అడుగుతుంది. ఈవెన్ మేము కూడా అడుగుతాం, జర్నలిస్టులం అడుగుతున్నాం, ఆడబిడ్డ తరపున వాళ్ళు అడుగుతున్నారు, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, మహిళా సంఘాలు అడుగుతున్నాయి, హ్యూమన్ రైట్స్ అడుగుతున్నాయి. చెప్పండి, 2 రోజులు సమయం కోడి బండి భగీరథ 15 తారీఖు పోలీస్ స్టేషన్కి హాజరైతా అని చెప్పిండు. అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకొని వస్తా అన్నాడు. అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటివి? ఈ కేసులో అంత కీ రోల్ ప్లే చేసే డాక్యుమెంట్స్ ఏంటివి అనేది ఫస్ట్ క్వశ్చన్. అసలు ఒక విషయం మాట్లాడాలి, ఈయన 2 రోజులు సమయం కోరిండు, డాక్యుమెంట్స్ తెస్తాడు అనే విషయం పక్కన పెడితే, నిన్న ఒక యాత్ర నిర్వహించి కరీంనగర్లో బండి సంజయ్ ఒక మాట అన్నాడు. నా కొడుకు ఏ తప్పు చేయలేదన్నా, నా కొడుకు నీతిగా నిజాయితీగా ఉన్నాడన్నా, నా కొడుకు అమ్మాయిని ఇష్టపడ్డాడన్నా, వాళ్ళిద్దరూ తర్వాత విడిపోయినరు అని చెప్పారన్నా, అమ్మాయికుడే నీ కొడుకు ఏ తప్పు చేయలేదు, దెన్ సహకరించమండి విచారణకు. ఏ తప్పు చేయని వాడు 2 రోజులు గడువు ఎందుకు కోరాలి? ఇప్పుడు అమ్మాయి మీద మీరు హనీ ట్రాప్ కేసు పెట్టిండ్రు. ఇప్పుడు అమ్మాయిని విచారణకు పిలిస్తే అమ్మాయి పోదా? అమ్మాయి గడువు కోరట్లేదు కదా. అమ్మాయి పబ్లిక్లో ఆ అమ్మాయి వచ్చింది కదా, అంటే పోలీస్ స్టేషన్కి వచ్చింది, పోలీసులకు సహకరించింది, ఆమెకి ఏం కేసు కావాలా, ఆమెకి ఏం ఇబ్బంది అయిందని వివరణ ఇచ్చుకున్నది. మరి నిజంగా నువ్వు కూడా ఏ తప్పు చేయకపోతే దెన్ గో చెప్పు, వెళ్ళి నీ వివరణ ఇచ్చుకో.
ఏ తప్పు చేయని అమాయకుడు కదా. నిజంగా తప్పు చేయని వాళ్ళు సమయం ఎందుకు కోరాలి? ఎందుకు కోరాలంటే ఇక్కడ అసలు ట్విస్ట్ నేను చెప్తా. రేపు బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు ముందస్తు బెయిల్ కోసం కోర్టులో విచారణ జరగనున్నది. ఇది అసలు కథ. అక్కడ బెయిల్ కానీ మంజూరు అయితే ఎల్లుండి విచారణకు పోతాడు. పోయి విచారణలో ఈయన అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఆబ్వియస్గా. ఎందుకంటే అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయి. అమ్మాయి హనీ ట్రాప్ చేసిండడానికి ఈయన దగ్గర ఏ ఆధారాలు లేవు. సో ఖచ్చితంగా ఇరుక్కుంటాడు, రిమాండ్కు పోవాల్సి వస్తుంది, జైల్లో కూర్చోవాల్సి వస్తుంది, చెప్పకూడదు తినాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికే ముందస్తు బెయిల్ కోసం రేపు విచారణ జరగనుంది. ఆ బెయిల్ రేపు గ్రాంట్ అయితే ఆ బెయిల్ పట్టుకొని ఆ జేబులో పెట్టుకొని ఎల్లుండి విచారణకు పోతాడు. ఒకవేళ అక్కడనే చేతుల సంఖ్యలే అని చూస్తే కోర్టు ఇచ్చిన బెయిల్ డాక్యుమెంట్స్ చూపెడతారు ముంగట, ఆ బెయిల్ చూపించి బయటకు వస్తాడు. ఇది ప్లాన్ వాళ్ళ దగ్గర. వైసీపీకి సంబంధించిన నిరంజన్ రెడ్డి అనుకుంటా సంథింగ్ అతన్నేమో ఆ అడ్వకేట్ అతను డీల్ చేస్తుండే. రేపు విచారణ ఉన్నది. ఇదంతా బెయిల్ కోసం ఒక డ్రామా. ఆ బెయిల్ పిటిషను రేపటికి వాయిదా వేసారు కనుక రేపు ఒకవేళ ఆ విచారణలో బెయిల్ కనుక వస్తే కోర్టు దాన్ని పరిశీలించిన తర్వాత బెయిల్ మంజూరు చేస్తే ఎల్లుండి విచారణకు పోతాడు. అంతే కథ. అరెస్ట్ చేయడం పక్క, ఆధారాలు ఉండే అన్నదని పక్క, అమ్మాయి వైపు న్యాయం ఉన్నది పక్క. అందుకే వీళ్ళు విచారణ గడువు కోరుతున్నారు. ఏ తప్పు చేయనట్టు అసలు బెయిల్ పిటిషన్కే వేయడు కదా. కోర్టులో బెయిల్ ఎందుకు వేస్తాడు? అసలు బెయిల్ కావాలని ఎందుకు కోరుతాడు కోర్టును? ఏ తప్పు చేయనట్టుకు అవసరం ఏముంటుంది? బాజప్తా బరాబర్ ఉన్న ఎవిడెన్స్ తీసుకొని పోతాడు. ఇంకా రిటర్న్లో ఉల్టా పల్టా అమ్మాయి పరుగు పోతుంది, అమ్మాయి బొక్కలో ఇరుక్కుంటుంది నిజంగా వాళ్ళు హనీ ట్రాప్ చేసి ఉంటే. బట్ ఇక్కడ ఎవరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎవరు ప్రయత్నించాలి? హనీ ట్రాప్ చేసిన అమ్మాయి ప్రయత్నించాలి. డబ్బులు ఎక్స్ట్రాషన్ నిజంగా చేసి ఉంటే అమ్మాయి ప్రయత్నించాలి. అయ్యో ఎక్కడ నేను దొరికిపోతా, ఎక్కడ చిక్కుల్లో ఇరుక్కుంటా అని. బట్ ఇక్కడ ఎంటైర్ సెషన్లో చూస్తే బెయిల్ పిటిషన్ కోసం బండి భగీరథ ట్రై చేస్తాడు. విచారణకు హాజరు కాలేని స్టేషన్ SHOకు పేట్ బషీరాబాద్కు బండి భగీరథే లేఖ రాస్తాడు. ఇంతవరకు బండి భగీరథ ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ తెలియదు. నా కొడుకు ఏ తప్పు చేయాలనేది ఎమోషనల్ డ్రామా బండి సంజయ్ తండ్రి వచ్చి బయట వచ్చి చేస్తాడు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఏ తప్పు చేయని వాళ్ళు చేస్తున్నారు. మరి నిజంగా హనీ ట్రాప్ చేసి తప్పు చేసిన అమ్మాయి మాత్రం సైలెంట్గా వాళ్ళ ఇంట్లోనే కూర్చుంది. పోలీసులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోలీస్ స్టేషన్ పోతుంది, వస్తుంది. ఇది కదా. దీన్ని బట్టి సమాజం అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చింది. తప్పు చేసిండ్రా లేదా అనేది ఒక క్లారిఫికేషన్ వచ్చింది. కాకపోతే అది ఆధారాలతో ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంతవరకు వెయిట్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.